ఇప్పుడు మనకి పాటలు ఆల్మోస్ట్ ఒక 45 minutes నడిచాయి. ఇందాక చెప్పినట్టు డీజేఐటీ అంటే పాటలే కాదు, దాంతోపాటు ఇందాక నవ్వు ప్రాక్టీస్ చేశాం కదా, ఏదో అందరికీ గుర్తుందో ఒకసారి నవ్వండి మళ్ళా. సో ఇప్పుడు ఆ నవ్వు వాడటానికి సమయం వచ్చిందనమాట మనకి. మన మధ్యలో నవ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ స్కిట్. ఇది మామూలు స్కిట్ కాదంటే మేము ఒకసారి చూసాము, అసలు నిజంగా పొట్ట చెక్కలైన వస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే నిశ్శబ్దంగా ఉంటే అందరం ఎంజాయ్ చేద్దాము. సో ప్లీజ్ మెయింటైన్ సమ్ సైలెన్స్, కుదిరినంత వరకు డోంట్ మూవ్ అరౌండ్ ఈ స్కిట్ టైంలో. సో కెన్ వీ హ్యావ్ ద స్కిట్ ప్రిపరేషన్? సో ఈ స్కిట్ పేరు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని పేరు ఆత్మలింగం. సో వీరా మనకి వచ్చేసావు? నేను ఇంకా కొంచెం మీకున్న ఆత్మలింగం ఏం చెప్పాలంటే వచ్చావు. సో ఏంటి ఆత్మలింగం, ఏంటి కథ ఏంటి? ఆత్మలింగం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే వాళ్ళే అయిపోయారు. ఒక ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఏంటి, ఒక స్టాక్ మార్కెట్ అయితే ఏంటి, ఒక ఇంట్రెస్ట్ రేట్లు, సో ఆ టాలెంట్ అలా చూపిస్తారు అన్నమాట. సో అలాంటి కొంచెం అలా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడము, అట్లా జ్యోతిష్యము ఆ టైపులో ఒక ఇంట్రెస్టింగ్ స్కిట్. నాకు యాక్చువల్లీ నువ్వు చూడలేదు అనుకుంటా. ఐవ్ సీన్ దిస్ స్కిట్ బిఫోర్, ఐవ్ రెడ్ దిస్ బిఫోర్. అమేజింగ్, పొట్టలు చెక్కలు అయ్యేలాగా నమ్ముతారు. కానీ ఇంకొక స్టాండర్డ్ డిస్క్లైమర్ ఏంటంటే ఇందులోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కాదు. కానీ నవ్వు మటుకు అందరికీ ఉద్దేశించింది. సో మీరు ఏదేంతోనూ ముడిపడమాకండి, కానీ నవ్వండి. ఇందాక ఏది నచ్చినా చెప్పండి, నవ్వేసేయండి అనమాట. మీరు నవ్వితే వీళ్ళకి ఇంకా గట్టిగా చేస్తారు. బట్ ఆల్ అగైన్ ఫన్ అసైడ్, బ్యూటిఫుల్ స్కిట్, అందరూ ఎంజాయ్ చేయండి. డీజేఐటీ ప్రెజెంట్స్ ఆత్మలింగం. ఏరా పొద్దునే ఫోన్ చేసావు, ఎంత కావాలి? వీడు డబ్బులు అవసరమైతే తప్ప ఫోన్ చేయడు. ఏమిటి పైథాన్ కోర్సా? ఇప్పుడు నీకేమో సర్పదోషం ఉంది, మరి పైథాన్ కోర్సులు అవి అంటే మరి ఏమన్నా ఇబ్బంది ఏమో. మంత్రులు గారు కనుక్కొని ఏమిటి శాంతి పూజ ఏమైనా చేయిద్దాం. పక్కింటి శాంతి పూజ కాదురా, నీకు పూజ చేయిద్దామంటున్నా. కనుక్కొని చేద్దాం. ఏమిటి అది, ఇది ఎక్కడ పెట్టుకోవాలి ఆయన? ఏడు పోయాడు. వీడేమిటి నెక్స్ట్? ఎలా వచ్చావా? వీడు నాకు బాసు, నాకు కాదు, నేను వీడికి బాసు. అర్థం లేదు. మళ్ళీ స్టార్ట్ చేసావా టీము గేము? వచ్చిన ఆస్తి అంతా దానికి ఖర్చు పెట్టు. సరే, ఎవరు వస్తే పంపించు. ఏమిటి? సరే, నేను చిన్న ఫోన్ చేయాలి ముందుగా. హలో, నమస్తే సార్, ఏనండి ఎల్ఐసి ఏజెంట్ ఆత్మలింగం. అదేనండి, ఇన్సూరెన్స్ విషయం మాట్లాడదామని ఫోన్ చేశా మీకు. కాదు సార్, ఇప్పుడు మీరు ఎంతకాలం ఉంటారో ఇది చూసుకోవాలి సార్. నాకు లాస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఒక 5-6 ఏళ్ళు అనిపించింది, కానీ నేను చెప్పలేనుగా మీకు అది. ఓ పని చేయండి సార్, మీరు మీ ఆవిడతో కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. ఇప్పుడు మీకు 4 ఏళ్ళు అనిపించవచ్చు, ఆవిడికి 2 ఏళ్ళు చాలు కానిచేద్దాం అనిపించవచ్చుగా. సరే, ఏదో ఒక నిర్ణయం తీసుకొని రండి. ఇప్పుడు ఇంకో విషయం సార్, ఇప్పుడు మీరు ఇది ఇన్సూరెన్స్ తీసుకున్నారు కదా అని ఈ సిగరెట్లు, మందు, గుట్కా లాంటివి మానేస్తారేమో. అసలు మానకండి, ఎక్కువ చేయండి కావాలంటే. ఇంకా అది తర్వాత రోజు శుభ్రంగా ఈ బయటికి వెళ్ళి రెస్టారెంట్లో వాటిలో ఫుడ్లు తినేసేయండి. విపరీతంగా ఫాస్ట్ ఫుడ్లో దొరుకుతాయి, ఉమ్మేసేయండి సార్. ఇక ఎందుకు ఇన్సూరెన్స్ ఎందుకంటారా? ఇప్పుడు తెలియకుండానే మీరు ఏమిటి ఇవన్నీ చేయడానికి రెడీ అయ్యారా?
ఇప్పుడు కాదు సార్, మీరు పోయాక మీరు బతుకంతా మీరు సంపాదించి కూడబెట్టినంత మీరు పోయాక ఎవరో లటకలు అనుభవిస్తారు. దాన్ని ఇన్సూరెన్స్ అంటారు సార్. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమీ రాదు, పోయేటప్పుడు ఏమి పోదు అన్నది పాత మాట సార్. అవన్నీ వచ్చేటప్పుడు ఏమీ రాదు, పోయేటప్పుడు మీ వాళ్ళకి ఎల్ఐసి వస్తుంది అన్నది ఇప్పుడు కొత్తది. అందుకని కట్టాలి మీరు. సరే, ఈ టాపిక్ గురించి నేను ఒక పుస్తకం కూడా రాశాను సార్. మీ రోగాలు మీ భావితరాల భోగాలు అని ఒక పుస్తకం రాశాను. అమెజాన్లో సూపర్ హిట్ అండి. 5 స్టార్ రేటింగ్. కొనుక్కోండి, మీరు కూడా చదువుకోండి. అది ఇప్పుడు పని చేద్దాం సార్. మీరు ఏమిటి రేపు కలిసినప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అది మీరు ఇప్పుడు నిశ్చింతగా గుళ్ళు మీద చేతులు వేసి కొడుకోండి. మిగతా కార్యక్రమాలు నేను చూసుకుంటాను. కార్యక్రమాలంటే మీరు పోయాక కాదు సార్. రేపు సంతకాల కార్యక్రమాలు చూసుకుంటా. అది ఎక్కడ దొరికారు సార్ మీరు? సరే, నమస్కారం, రండి మాట్లాడదాం తర్వాత. ఉంటా. ఎలా ఏమిటి సార్? జీవానందం అని నువ్వు అడిగి కూడా అవి ఎవరిని వచ్చారో చూడు. వచ్చారండి, జీవానందం అని వచ్చారు. పిలవమంటారా? నా పిలు, ఆయన ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. ఆయన నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. ఏమిటి కాదు, నేను చూస్తే ఏమిటి మీకేనా? నాకు అర్థం కావట్లా. మీరు అదేనండి, మొన్న కాల్ చేశాను కదా మీకు, ఫోన్ చేసినప్పుడు చెప్పాను లైఫ్ ఇన్సూరెన్స్ అని. నమస్కారం. ఏమే ఉండు, కాఫీ. అది మాస్టారు, ఇప్పుడు మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఏమిటి ఇవన్నీ చేసుకుంటూ ఎందుకు నా దగ్గర రావడం? నా టైం వేస్ట్ కదా. అమ్మడి అమ్మ, మీకెలా తెలుసండి ఇవన్నీ? ఇప్పుడు మీరు ఆ DJ8లో పాటలు పాడతారు. అరే మీరు? అవునండి. మా గ్రూప్లో ప్రభాకర్ కోట ఉన్నాడండి. ఉన్నాడు. ఎక్కడ పాటలు పాడితే అక్కడికి వెళ్ళిపోతాడు. మీరు ఇప్పుడు ఆయన పాటలు ఇంటికి వస్తాడు, వైఫై పాస్వర్డ్ అడుగుతాడు. అడిగాడు, మొన్న కూడా అడిగాడు. మిమ్మల్ని కూడా అడిగాడు. ఎందుకు మీరేంటో ఏదో లిరిక్స్కో ఏ ట్రాక్ అనుకుని మీరు వైఫై పాస్వర్డ్ ఇస్తారు. వాడు పెద్ద హ్యాకర్ అండి. ఆర్మీ ఓకరా? ఓకర్ కాదురా బాబు, హ్యాకర్. హ్యాకర్ వాడు ఏంటంటే ఆ CISSP సర్టిఫికేషన్ కూడా చేశాడు వాడు. వాడు మీరేదో లిరిక్స్ అనుకుని అమరుగా ఇస్తారు, వాడు మీ డేటా అంతా ముందుకు వచ్చి నాకు అమ్ముతాడు. ఇప్పుడు నా మోర్ నేను చేసుకుంటాను కదా సార్. ఇంత చేసినందుకు ఇప్పుడు నాకు 97% సక్సెస్ రేటు. ఏదో ఒకళ్ళు ఇద్దరు ఇటు అటు మిస్ అయ్యారు కానీ నువ్వు మైక్ పెంచకు నాయన. ఇగో ఒకళ్ళు ఇటు మిస్ అయ్యారు కానీ మొత్తం అందరినీ. సో ఇప్పుడు పని చేద్దాం. నా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు పోయారు కానీ వాళ్ళందరూ బాగుపడ్డారు సార్. అర్థమైందా? కొంతమంది సినిమాలు కూడా తీసుకున్నారు, అంత సక్సెస్ఫుల్ అయ్యారు బాగా. ఏమిటి అది? పని చేద్దాం. చెప్పండి, మీరు మరి ఏమిటి, మీరు ఇన్సూరెన్స్ ఏమిటి తీసుకుంటారా? మీకు ఎందుకు అసలు అని నాకు ఉద్దేశం. కాఫీ అన్నారు, ఇంకా రాలేదు. అయితే వీళ్ళ డబ్బులు ఉంటాయి. అదే కాఫీ ఇవ్వరు. సరే, సంతకం పెడతారా మరి ఈరోజు? సరే, ఇన్సూరెన్స్ సరే. కొట్టించమని. ఇప్పుడు ఒక విషయం సార్, నా దగ్గర కాఫీ తాగిన వాళ్ళు ఏమిటి అందరూ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. తీసుకుంటారా? వద్దులేండి, అంటే కొంచెం ఆలోచించుకుని మళ్ళీ మంచిలో చూస్తాను. సరేనండి, అయితే మరి వెళ్ళొస్తాను సార్. ఏమిటి వద్దా? వద్దులేండి సార్, మళ్ళీ మంచిలో చూసుకుని వస్తాను. మంచిలో చూసుకుని. ఈరోజు అమావాస్య బేసిక్గా ఉంది. ఏమిటి సంతకం చేసుకోండి. వద్దులేండి సార్, పోండి. అన్నీ అదో ఉన్నారా అండి ఆయన? అప్పుడే కాదు, ఇది చెప్పు. మళ్ళీ అంతే చెప్తా. పొద్దున్న కాఫీ అంటారు కానీ ఎవరు తెచ్చేవారు? ఎవరు తెచ్చేస్తారు సార్? వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళి 15 రోజులు అయింది. నిజమా? నా పేరు ఆ వీధి చివర నా పేరు చెప్పి 10 రోజుల నుంచి మళ్ళీ నీ పేరు బొక్క. అందరూ ఎవరిలో ఉన్నారు. ఏంటి మనం మళ్ళీ అడుగుతున్నాను, ఉన్నారా అండి? ఉన్నాడు, వెళ్ళమ్మా. ఏంటి బ్యాగ్ మంచి పెద్దగా ఉంది, ఏంటి అప్పుడలా? కావాలా? వద్దులేమ్మా, వెళ్ళు.
హలో ఓకే సారు నెక్స్ట్ వచ్చారండి ఎవరు పిలవమంటారా? ఏమిట్రా అప్పుడేనా? యాప్ ఇవ్వు. ఎవరు పేరేంటి? జీవిత చంద్రశేఖర్ అండి. అంటే జీత 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 ఆవిడేనా? మీరు అనుకున్న జీవితం కాదండి. కాదు. వేరే జీవితం. సరే పంపించు అయితే. ఇదేముందండి వచ్చినందుకు వచ్చిందే కాదు. నమస్కారం అండి. అమ్మా, నమస్కారం. కూర్చో తల్లి. ఏమిటి అప్పడాలా? కాదండి వడియాలు కావాలా? వద్దు, ఆయన ఆల్రెడీ ఇచ్చేళ్ళండి ఇంతకుముందు ఆయన. ఏమిటి చెప్పు తల్లి, ఏమిటి సంగతి? నాకు ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమి ఉంటాయో కొంచెం చెప్తారా? అతనికి భాగ్యం తల్లి. ఒక నిమిషం. ఏమిటి స్వీట్స్ ఇచ్చావా? పెన్ను రాసుకుంటే గుర్తుంటుంది. సరే, ఒకటి ఇప్పుడు 10 ఏళ్ళకి అనుకో ఇన్సూరెన్స్ జీవన బీమా. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు అనుకున్నాం అనుకో జీవన ఖైమా. ఓకే, ఇప్పుడు 2 ఏళ్ళు లేపుదామంటే జీవన కోమా. ఏమిటి దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసుకుని చెప్పు. ఇంకొకటి కొత్తగా లేటెస్ట్గా వచ్చింది మార్కెట్లో జీవన అమెజాన్ అని. ఇలా సొంతంగా పెట్టు, రేపు ఇలా తీసుకెళ్ళిపోతాం. ఏమిటి దాన్ని బట్టి చెప్పు. ఇంకోటి అది జీవన ఏదో అనుకున్నానమ్మా, జీవన క్లేమా ఏంటి? మళ్ళీ ఇలా ఉంటే అదే అంతేలే. అవి ఉన్నాయి, వాటిలో నువ్వు చెప్తే ఇంతకీ ఎవరు లేపాలి? అవునండి. అదే. అంటే మా మామయ్య ఒక ఆయన ఉన్నారండి. ఏంటంటే రిటైర్ అయ్యి రోజు ఇంట్లో కూర్చొని బాగా విసిగిస్తున్నాడు. మళ్ళీ ఇంట్లో మాత్రం తిన్నంటాడు, రెస్టారెంట్కి వెళ్ళాలంటాడు. మళ్ళీ సాయంత్రం అయితే చాలు ఊబర్లో ఆ ఇండియా నుండి బజ్జీలు పెట్టు, ఇండియా నుండి చిట్టి పునుగులు పెట్టు అని విసిగిస్తున్నాడు. ఏముందమ్మా దాంట్లో? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా వేరే వ్యసనాలు అట్లాంటివి అంటే మనకి ఇప్పుడు శనివారం ఆదివారం వచ్చిందా, వస్తే అక్కడికి పోయి వాడదాము ఇక్కడికి పోయి వాడదామని ఆ మైక్ని చూసినప్పుడు అలా పూనకం వచ్చినట్టు ఊగిపోతాడు. ఓ, ఈ దురద కూడా ఉందే. సరే, అయితే ఏదో నువ్వు ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటావు. మరి ఏమిటి రేపేద్దాం? ఆ జీవన కోమానే ఖాయం చేద్దామా? సరే చూస్తా. ఇంకా లేడీస్కి కూడా తీసుకోవచ్చా? ఏం మరి భార్య కూడా ఉన్నారా? అంతే కాదులేండి, మా వాట్సాప్ గ్రూప్లో కొంతమంది వనితలు ఉన్నారు. రోజు కొత్త చీరలు కొత్త నగలు వేసుకొని రీల్స్ చేసి పెడతారు. వాళ్ళని చూసినప్పుడల్లా బాగా ఇరిటేషన్ వస్తుంది. ఓహో, ఇదేదో జీవన జలశీలాగా ఉంది. ఒక పని చేద్దాం, ఆ వాట్సాప్ గ్రూప్లో నన్ను కూడా చేర్చేసి ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం. ఏమిటి? అలాగేనండి, బాగుంది. అది ఇంకేమిటి చూసుకొని మంచి రోజు చూసుకొని మీ మామయ్యని ఆయన తీసుకొని వచ్చి సంతకం పెట్టించే మరి. అలాగేనండి, నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. పోయా అప్పుడల్లా ఉంటే ఇచ్చేది నెక్స్ట్ టైం వస్తా. అది. ఎలా చెప్పండి. అందరు వెళ్ళిపోయారా? ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు ఆ కాఫీ తీసుకొని వచ్చి నాకు. హాబీయా? నేను ఇప్పుడు తాగేసానండి. మరి ఏం చేయను నేను? సరే, ఓవర్లో పెట్టుకుంటాలే, నువ్వు కూడా వెళ్ళి స్కిట్ కూడా అయిపోయింది. అలా మనం కాదు. సో మీకు ఎవరికైనా ఇన్సూరెన్స్ కావాలంటే ఆత్మలింగం గారి కాంటాక్ట్ నెంబర్ నన్ను అడిగితే నేను ఇస్తాను. జీవన్ అమెజాన్ అంట. జీవన్ అమెజాన్ అమలు తలుచుకుంటే భయంగా ఉంది కానీ మనకి పెట్టుకుందాం. మనం జీవన్ పోస్ట్ ఆఫీస్ పెట్టుకుందాం, స్లో అండ్ స్టడీ. Correct, yes. On that note, give a big round of applause to Atmalingam.